నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షాలతో పాటు అతి భారీగా ఈదురుగాలు వీచేటువంటి అవకాశం అయితే ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా ఉండబోతుంది అంటే గత 3 రోజులు చూసుకుంటే గనక భారీ వర్షాలు కురిసినటువంటి సందర్భం మనం చూసాము. అయితే రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది సార్? ఇంక వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది 3 రోజుల క్రితం. అది తర్వాత తీవ్ర అల్పపీడనంగాను నిన్నటికి వాయుగుండంగా కూడాను మారింది. అయితే దీని ప్రభావం మనకి తెలంగాణలోని అన్ని జిల్లాల మీద ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం ఉండి భారీ వర్షాలు పడే అవకాశం జనరల్గా ఉంటుంది. సో ఆ రకంగానే మనం ఫోర్కాస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే అది మరింత ముందుకు జరిగి మనకి మరింత తెలంగాణకి దూరంగా వెళ్ళిపోయినందువల్ల దాని ప్రభావం తెలంగాణ మీద పూర్తిగా తగ్గిపోయి మనకి చెదురుమదురు వర్షాలే పడినాయి. గత 2-3 రోజుల్లో మనకి 3 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు వర్షపాతమే ఉత్తర తెలంగాణలోను ఈశాన్య తెలంగాణలోనూ రికార్డ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోపు లైట్ టు మోడరేట్ రెయినే రికార్డ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈదురుగాలుల తీవ్రత మటుకు రాగల 4-5 రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఈ సిస్టము ప్రభావము అలాగే మాన్సూన్ గాలుల వేగం వల్ల సో ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి ఈదురుగాలుల వేగం 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొనసాగే అవకాశం ఉంది. అలాగే క్లౌడీనెస్ ఈరోజు రేపు కూడా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొనసాగి గ్రాడ్యువల్గా క్లౌడీనెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాల్లో అంటే భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కొంతవరకైనా ఉందంటారా? భారీ వర్షాలకు ప్రస్తుతం ఎక్కడా అవకాశం లేదండి. ఓన్లీ ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 1-2 సెంటీమీటర్ల కొద్దిపాటి వర్షాలకి ఈరోజు రేపు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల చెదురుమదురుగా మామూలుగా మాన్సూన్ సీజన్లో కొద్దిపాటి వర్షాలు లోకల్ అవైలబుల్ మాయిశ్చర్ వల్ల పడుతుంటాయి. అటువంటి వర్షాలే అక్కడక్కడ పడే అవకాశం ఉంది. విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పడే వర్షానికి కానీ అలాగే భారీ వర్షానికి కానీ ప్రస్తుతం మనకి అవకాశం లేదు. మొత్తంగా చూసుకుంటే జూలైలో అంటే ఈ మంత్లో కనుక చూసుకుంటే ఎంత మొత్తంలో వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటే మనకి ఈ నెలలో మంత్లీ ఫోర్కాస్ట్లో చూసినట్టయితే మనకి కొంచెం భిన్న పరిస్థితి ఉంది. తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలో నార్మల్ కంటా కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉండగా పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో 30 నుంచి 40% వరకు లోటు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం నార్మల్కి దగ్గరగా కానీ లేదంటే కొంచెం తక్కువగా కానీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా లేదు. ఒక చోట ఎక్కువ పడి ఒక చోట బాగా లోటు ఉన్నట్టయితే అది కూడా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఆ రకమైన పరిస్థితే మనకి జూలై నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎలీనో ప్రభావం ఎలా ఉండబోతుంది సార్ ఈ మంత్ మొత్తం కూడా? ఎల్నినో ప్రభావం మనకి జూన్ నుంచి ప్రారంభమైంది. రాగల 4-5 నెలల్లో దీని తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా సరైన వర్షాలు పడకపోవడము, పడినప్పుడు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడటము, మిగిలిన చోటంతా మళ్ళీ డ్రై స్పెల్ ఉండడము, ఇటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. సో అదే పరిస్థితి మనకి జూలై నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే రైతులకు ఏం సూచన ఇస్తారు సార్? ముఖ్యంగా ఈ అంటే లైట్ మోడరేట్ ట్రైన్ అని కూడా చెప్తా ఉన్నారు కదా, రైతులకు సంబంధించి ఎలాంటి అంటే జాగ్రత్తలు? రైతులకి ప్రస్తుతం మనకి వార్నింగ్స్ ఇవ్వడానికి ఏమీ పెద్దగా భారీ వర్షాలు ఎక్కడా లేవు. అయితే మనము ఈ నీటిని జాగ్రత్త చేసుకోమని ప్రతిసారి చెప్తున్నాం. గత 2 నెలల నుంచి కూడా వర్షపాతం లోటు అనేది ఉంటుంది. ఎక్కడైతే రెయిన్ పడుతుందో ఆ నీటిని వృధాగా పోనీయకుండా దాన్ని జాగ్రత్త చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోమని ప్రస్తుతం మనం సలహా ఇస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితి అంటే ఏ విధంగా ఉంది? బంగాళాఖాతంలో అల్పపీడనం మనకి దూరంగా జరిగిపోయింది. అది వాయుగుండంగా కూడా మారింది, కానీ దూరంగా జరిగిపోవడం వల్ల మన మీద ప్రభావం లేదు. జిహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది రాబోయే 2-3 రోజుల్లో? అంటే మీరే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? జిహెచ్ఎంసీలో కూడా పెద్దగా వర్ష ప్రభావం లేదు. ఈరోజు కొంచెం క్లౌడీనెస్ కొనసాగుతుంది. రేపటి నుంచి క్లౌడీనెస్ కూడా తగ్గి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది తప్పించి పెద్దగా భారీ వర్షం కానీ విస్తృతంగా పడే వర్షం కానీ అవకాశం లేదు. ఈదురుగాలు అంటే ఎంత మొత్తంలో వీచేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఈదురుగాలు మనకి సిటీ ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో లో లెవెల్ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అంటే పల్లెటూర్లలో చూసుకుంటే అంటే సిటీలో ఏ విధంగా అయితే కొనసాగుతుందో పల్లెటూర్లలో ఉంటాయి, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా పల్లెటూర్లలో కూడా ఇదే విధంగా కొనసాగుతుందో ఏమైనా డిఫరెన్స్ అనేది ఉంటుంది సార్? మనం ఇందాక చెప్పినాను కదా, మన ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువ ఉంటుంది. దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా అయితే ఈ జూలై మొత్తంగా కూడా చూసుకుంటే కనుక లైట్ వెయిట్ మోడరేట్ రెయిన్స్ అనేది అయితే కొనసాగుతుంది. అంటే తేలికపాటి వర్షాలు అనేది అయితే ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో రైతులకి సంబంధించి కూడా ప్రజెంట్ ఎప్పుడు ఇచ్చినటువంటి విధంగానే జాగ్రత్తలు అనేది ఇస్తూ ఉన్నారు. వాటర్ అనేది ఎప్పటికీ అప్పుడు కూడా నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి చేసుకుంటే మంచిదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిరణ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.